దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని పిల్లలైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. వందనాలమ్మా. ప్రభు మిమ్మలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో మిమ్మల్ని ఈ కుటుంబ లైవ్ ఆరాధనకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి మీ స్థలాల్లో దూరాన సమీపాన చక్కగా మరి కూర్చుని ఈ ప్రార్థనలో మరి సంపూర్ణంగా విని ఆధ్యాత్మికంగా బలపరచబడతారని దయచేసి కొంచెం శ్రద్ధగా కృపాసనం చేరి ఉన్న బిడ్డలంగా ఉండి ఆయన సన్నిధిలో మీరు సంపూర్ణులై ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కలిసి మీ సముఖంలో దేవుని కృపాసనం చేరి ఉన్న బిడ్డలంగా ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆపత్కాలంలో నమ్మదగిన దేవానికి స్తోత్రం. సృష్టికర్త నీకు స్తోత్రం. సమస్తమును సృష్టించిన దైవమా మీకు స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయనా. ఆకాశ మహాకాశములు పట్టజాలినంత దైవమా మీకు స్తోత్రం ప్రవ్వా. ఈ పోటీ ప్రార్థనలో ప్రవ్వా మీరే మహిమ పొందండి అయా. నీ సన్నిధానముకు వచ్చిన బిడ్డలంగా, నీ సముఖముకు చేరిన బిడ్డలంగా మేము ఎల్లప్పుడూ నీకు సమీపస్తులుగా ఉండే భాగ్యముని ప్రసాదించమని ప్రార్థిస్తున్నానయ్యా. మేము ఉట్టివారము మట్టివారమునైనా, ఎందుకు పనికిరాని వంటి వారు, మట్టి పురుగు లాంటి వారు ప్రభువా. నీ మహిమకు చేర్చి, నీ సన్నిధికి చేర్చి అయ్యా, ఎందుకు పనికిరాని మా జీవితాల పట్ల అయ్యా మీరు ఇచ్చిన అద్భుతమైన ప్రణాళికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మహిమతో నింపండి, శక్తితో నింపండి, కృపతో నింపండి, ఆదరణతో నింపండి, క్షేమముతో నింపమని ప్రార్థిస్తున్నాను. నాయనా నీకు స్తోత్రములు, నాయనా నీకు స్తోత్రములు, నాయనా నీకు స్తోత్రములు. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు, సృష్టికర్త నీకు స్తోత్రములు, సర్వాధికారి నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు. నీ సన్నిధి చేత ఈ పూట ఆవరింపు చేస్తున్న దేవానికి స్తోత్రం. నీ మహిమ చేత నింపుతున్న దైవమా మీకు స్తోత్రములు. నీ సన్నిధిలో ఉన్న ప్రసన్నత అయ్యా మా మీదికి ఉదయించేలాంటి కృపను అనుగ్రహిస్తున్న దైవమా మీకు స్తోత్రములు. సదా మెండైన ఆశీర్వాదాల చేత మీరు నింపుతున్నటువంటి ఆశీర్వాదములను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ప్రతి కుటుంబాలలో నూతన ఉజ్జీవం, నూతన సంతోషం, నూతన సమాధానం, నూతన ఆదరణ యేసు నామములో దయచేస్తున్నందుకు స్తోత్రాలు. మీ గుప్పిళ్ళను విప్పి ఆశీర్వదిస్తున్న దేవానికి స్తోత్రాలు. నీ మహిమ చేత నింపుతున్న దేవానికి స్తోత్రాలు. కనికరము కలిగిన, కరుణ కలిగిన, ప్రేమ కలిగిన, జాలి కలిగిన, సంపూర్ణతలోనికి నడిపిస్తున్న నా యేసు దైవమా మీకు స్తోత్రములు, నా యేసు దైవమా నీకు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడానికి స్తోత్రములు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు, ఉన్నత శిఖరముల మీద ఆసీనుడైన నా ప్రభువా నీకు స్తోత్రములయ్యా. నూతన సంతోషాన్ని పుట్టించండి. నిర్జీవకరమైన బత్యేసునలో పొమ్మనాజ్ఞాపిస్తున్నా. జీవంతో, రోషంతో చేయగల శక్తివంతమైన బిడ్డలుగా, శక్తివంతమైన ఆరాధన యోధులుగా, రోధన చేసే ఎవ్రీ స్త్రీల వలె మీరు మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. అడుగు వాటికంటే అధికముగా, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగిన నీ కృపాసనము చేరి నీ కృప చొప్పున ఆవరింపు చేసి మహిమతో నింపమని ఈ పూట నీ సన్నిధికి వచ్చామయ్యా. నా రాజా యేసు తండ్రి నీకు స్తోత్రములు. యేసయ్యను పిలుద్దామా? ఈ పూట మీ గృహాల్లో నుంచి ప్రభుని పిలుద్దామా? నిండుగా సంతోషంతో, గొప్ప సంతోషం అనుగ్రహించిన ప్రభుని పిలుద్దామా? యేసయ్యను పిలవండి. యేసయ్యా, యేసయ్యా నువ్వు చేస్తున్న మేలును బట్టి వందనాలయ్యా. నువ్వు చేసినటువంటి కృపను బట్టి వందనాలయ్యా. విడిపించిన విమోచన బట్టి వందనాలా. ఈ పూట ఇలా ఉన్నానంటే కేవలం నీ కృపయా, నీ కృపయా, నీ కృపయా అయ్యా. ఎప్పుడో మన్నులో కలిసిపోయే వంటి నా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి మేలును బట్టి వందనాలయ్యా.
రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. 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 రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. ఉన్నవాడా ఉదాచువాడా, నా కన్నీటిని తుడుచువాడా. ఉన్నవాడా ఉదాచువాడా, నా కన్నీటిని తుడచువాడా. అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా, అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. యేసయ్యతో ప్రేమపూర్వకంగా చెప్దాం. ఉన్నవాడా ఓదార్చువాడా, నా కన్నీటిని తుడచువాడా. ఉన్నవాడా ఓదార్చువాడా, నా కన్నీటిని తుడచువాడా. అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా. యేసు ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. బ్రతుకంతా నీ కోసమే నీ జీవింతును నా యేసయ్యా. బ్రతుకంతా నీ కోసమే నీ జీవింతును నా యేసయ్యా. మరల చెప్దాం. నీ కోసమే నీ జీవింతును నా యేసయ్యా. బ్రతుకంతా నీ కోసమే నీ జీవింతును నా యేసయ్యా. బ్రతుకంతా నీ కోసమే నీ జీవింతును నా యేసయ్యా. బ్రతుకంతా నీ కోసమే నీ జీవింతును నా యేసయ్యా. అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా, అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతున్. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను
నిన్ను నేను ఆరాధింతున్. ఆమేన్. నిన్ను నేను ఆరాధింతున్. ఆమేన్. నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. నిన్ను నేను ఆరాధింతున్. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మలో ఆయన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆయన సన్నిధి చేత నిత్యము మనము నింపబడిన డివిటీల వలె అనుక్షణము ఎలుగుతూ వెలిగిస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి ఆయన మహాసన్నిధిలో ప్రకాశవంతమైన జ్యోతుల వలె మనము మన కుటుంబాలు వెలిగించబడులాగున ప్రభు సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఉపదేశము కొరకై దేవుడు సిద్ధపరిచిన వంటి అద్భుతమైన సన్నిధి కొరికే ప్రార్థన చేసుకున్న బిడ్డలారా, మీరు సాగిలపడి హృదయాంతరంగంలో నుంచి దేవునికి అప్పగించుకుంటూ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, ఆయన సన్నిధి నుండి మీరు ప్రకాశించు తేజోచుకోవలే ఆయన సన్నిధిని అనుభవించుదురుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘననామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ప్రత్యేకమైన ప్రసన్నత కలిగిన బట్టి, ఈ సమయమును బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ బిడ్డలైన వారి ఎల్ల ప్రజల ఎడల మీరు ఉద్దేశించిన సంకల్పము ఎంతో గొప్పదై ఉన్నది కనుక ప్రభా, అద్భుతమైన సన్నిధి, అద్భుతమైన ప్రణాళికను గురించి మీరు ఉపదేశిస్తూ ఉండగా, నీతిగల మీ మాట తేటగా వినిపించు భూరవలే మాట్లాడుచున్న సమయంలో ప్రతి ఒక్క బిడ్డ వినగలిగే, గ్రహించగలిగే పరిస్థితి వారికి అనుగ్రహించమని శ్రద్ధ కలిగి భక్తి చేసి సంపూర్ణ ఆశీర్వాదాలకి హక్కుదారులుగా, నీ సన్నిధికి అర్హులుగా, నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలకి యోగ్యులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. బలహీనతలు, నిర్జీవతలు, నీరసతలు, లోక సంబంధమైన ప్రతి విధమైన అపవాది యొక్క తంత్రముల నుండి యేసు నామములో లయపరచబడి వెలిగించబడుదురుగాక. మహిమ ద్వారా నింపండి, కృప ద్వారా నింపండి అయ్యా. మా గృహాలకి మీరు అనుగ్రహించిన సన్నిధిని బట్టి స్తోత్రాలు తెలియచేసుకుంటూ, ఈ గొప్ప భాగ్యాన్ని మాకు, మా కుటుంబాలకు, కుటుంబ సమేతముగా అయ్యా నీ యొక్క సన్నిధిలో ఉండి ఉపదేశాన్ని వింటూ లోబడి సరిచేసుకుంటూ అద్భుతంగా నడిపించబడ్డానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు తెలియచేసుకుంటూ అయ్యా, ఇంతటి మహా గొప్ప భాగ్యమును బట్టి వందనాలు తెలియచేసుకుంటూ అయ్యా, ఈ సమయమును మీకే అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి అయ్యా బోధిస్తుండగా వినగలిగే స్థాయి మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? దేవుని కృప చేత మీరందరూ నడిపించబడుతూ ఆయన ఇస్తున్నటువంటి సమస్త ఆశీర్వాదాల చేత దీవించబడుతురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ పూట ధ్యానము కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నటువంటి వర్తమానములను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధిలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి చక్కని విషయాలు ఆయన మనకి బోధిస్తూ నడిపిస్తూ, ఆయన ఎంతో ఎంతో ప్రేమిస్తూ చక్కని విషయాలు మనకి బయలుపరుస్తూ, తప్పిపోకూడదని నా గొర్రెలు నా స్వరము విని మరి దొడ్డిలో పుష్టిగా సమృద్ధిగా ఆహారము చేత నింపుచు
చక్కగా నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఈ పూట ధ్యానము కొరికే యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో మనము దేవుడు ఆత్మై ఉన్నాడు గనక మనము ఆత్మతో ఆరాధించాలి. ఇప్పుడు మనము ఆత్మతో ఆరాధించుట అనే భాగము మనం తెలుసుకుంటూ, ప్రభు ఎంతవరకు ఎలా నడిపిస్తారో ఆయనకు అప్పగించుకుంటూ సంపూర్ణంగా ఉపదేశాన్ని వింటూ మనం ముందుకు కొనసాగించబడదాం. బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనములో యేసుక్రీస్తు వారు స్వయంగా ఓ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలో ఆయన్ని ఆరాధించే వంటి ఒక ప్రాముఖ్యమైన వంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. చదవండి. ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆపుదామండి, చదవండి. యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే పలుకుచున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతూ ఆరాధన కొరకు, ఉన్నతమైన ఆయన సన్నిధి కొరకు మాట్లాడుతూ, ఈ ఉన్నత పర్వతముల మీద కదా మేము ఇప్పుడు వరకు లేదా ఆరాధిస్తూ లేదా ఒక విధానంలో నడుస్తూ ఉన్నాం. మాట్లాడుతున్న సమయంలో ప్రభు అంటారు, మీరు ఇప్పుడు వరకు ఆరాధించిన క్రమము వేరు, ఇప్పుడు మనం ఆరాధించవలసిన వంటి క్రమం వేరని ప్రభు ఉపదేశిస్తూ ఉన్నారు. 21 చదవండి, ప్రభు ఏం చెప్తున్నారో. 21 వచనం చదివేసి ఆపండి, అవసరమైతే నేను చెప్తాను, మీరు కొనసాగించబడి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను ఆపుదామండి, తండ్రిని ఆరాధింపరు. మరి మనం ఎవరిని ఆరాధించాలి? ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు వరకు ఒక కాలం వస్తుంది, ఇప్పుడు వరకు మీరు ఒక రీతిలో ఆరాధించారు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తూ, ఇప్పుడు మీరు ఒక కాలం వస్తుంది, అప్పుడు మీరు ఎవరిని ఆరాధించాలి? మనము ఆత్మతో ఆరాధించుట అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. కొంచెం శ్రద్ధగా ఆ అనుభవంలోనికి, ఆ స్థాయిలోనికి మీరు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటూ ఉంటే మీకు అర్థం అవుతుంది. లేదా ఒక సాధారణ స్థాయిలో ఎలా కూర్చుని ఉంటే కనుక మీకు ఏమీ అర్థం కాదు. బిడ్డలారా, కొంచెం శ్రద్ధగా విని మీరు నడిపించబడ్డానికి అప్పగించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పుతున్నటువంటి ఆరాధన యొక్క స్థాయిని మనం తెలుసుకుందాం బిడ్డలారా.
ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో దేవుణ్ణి ఆరాధించే వంటి గొప్ప భాగ్యాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. బిడ్డలారా, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మను మనం చూడలేము, ఆయన అదృష్టుడు, అదృశ్యమైనటువంటి దేవుడు. మరి ఆత్మను మనం ఎలా ఆరాధిస్తాం? ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలి. మనకి ఆత్మ ఉంది, లోపల ఆత్మ ఉంది కాబట్టి పైకి జీవం కూడా ఉంది. అయితే ఇక్కడ ఆత్మతో మనం ఎలాగ ప్రభుని ఆరాధించాలి, ఆ ఘనత కలిగిన ప్రభు సింహాసనము ఎదుట ఎలాగ మహిమను పొందుకోవాలి, మన జీవన ప్రయాణములో ఆ మహిమ చేత ఎలా నడిపించబడాలి, ఆ పర్వత శిఖరము మీద కాదు, ఉన్నత స్థలాల మీద కాదు, మీరు ఇప్పుడు వరకు ఆరాధిస్తున్న ఆరాధన వేరు. ఇప్పుడు ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు ఒక శైలిలో, ఒక విధానములో మీరు ఆరాధన చెయ్యాలి. ఏంటి ఆరాధన బిడ్డలారా? సరే, దేవుడు ఆత్మ, మనలో కూడా ఒక ఆత్మ ఉంది. అయితే దేవదూతలు కూడా ఆత్మగా ఆత్మగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మనము ఆత్మయ్యున్నటువంటి దేవదూతలను మనుషులు చూశారు, ఆత్మయ్యున్న ప్రభుని కూడా మనుషులు చూశారు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే. ఇప్పుడు మనము కొన్ని మాటలు మనం చదవగా విందాం బిడ్డలారా. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనములో ఆత్మ దేవుని గూర్చిన వంటి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు కూడా ఆత్మే. మరి దేవదూతలు దిగి వచ్చినప్పుడు ఒక స్వరూపాన్ని ధరించుకొని భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మానవులకి కనిపించారు. మనలో ఒక ఆత్మ ఉంది, అది మన జీవనాన్ని నడిపించగలిగేది. మనలో మరొక పరమాత్మ ప్రవేశించినప్పుడు ఆ ఆత్మతో కలిసి ఆరాధన చేసే స్థాయి ప్రభు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. చదవగా విందాం బిడ్డలారా. మీరందరూ రక్షణయను పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా అన్నాడు. ఇక్కడ ఆత్మలు ఖచ్చితంగా మనము ఆత్మతో ఆరాధించువాడు ఆత్మతో ఆరాధించాలి. ముందే కొంతమంది అంటారు, పంపబడడం ఏం లేదండి, ఆల్రెడీ మనలో ఆత్మ ఉంది కదండి, అదే దేవుని ఆత్మ అండి, ఆ ఆత్మతో ప్రభుని ఆరాధించేస్తే సరిపోతుందండి, లేకపోతే మనకి ఎలాగొస్తుంటారు, ఆత్మ ఏంటంటారు అని చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పర్వత శిఖరము మీద, ఉన్నత స్థలాల మీద ఆరాధించే ఆరాధన ఒక స్థాయి అయితే, రాబోతున్న దినాలలో ఒక రీతిగా చేయవలసి వస్తుంది అని ఆ స్త్రీతో ప్రభు ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ వేరే ఒక విషయాన్ని మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం బిడ్డలారా. ఇప్పుడు దేవదూతలు, ఆత్మయ్య ఉన్న దేవదూతలు మనుషులకు కనిపించిన కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం బిడ్డలారా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ దేవదూత అయినటువంటి ఆత్మ మానవుడికి కనిపించింది. ఆత్మ భూమి మీదకి దిగి వచ్చిన గాడిదట ఆ దూతను చూసింది. ఆత్మ అయిన దూత దిగి వచ్చిన వేళ ఎవరు చూశారు? గాడిద చూసింది, కూలిపోయిందట. ఇంకేమి
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక బిడ్డలారా, గాడిద కూడా ఏమీ చేయలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవదూతని ఆత్మయుని వంటి చూసింది. 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము, 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఆత్మయున దేవదూతని, ఆదికాండములో కూడా మరి మనం చూస్తే కనుక అబ్రహాము కూడా మరి ప్రభుని దేవదూతల్ని కూడా చూశారు. ప్రభుని ఇద్దరు దేవదూతలు అబ్రహాము గారి దగ్గర భోజనం చేశారు. ప్రభు అయితే ఏం చేశారు? కనిపించారు. ఇక్కడ మనము ఆత్మదేవుడు కనిపించిన స్థాయిని మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు ఆత్మయుండి, చూడండి 21, 20 అధ్యాయం, 21 అధ్యాయం 20వ వచనం. 21వ అధ్యాయము 20వ వచనం చదవండి. అతడు వెనుకకు తిరిగి దూతను చూసినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న దాగుకొనిరి. కిందకు చదవండి. దావీదు వచ్చినప్పుడు దావీదును చూచి 16వ వచనం చదవండి అమ్మా. 21:16. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు తీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడింది. చూడండి, మనకి చూస్తూ ఉంటుంటే మనకి ఆత్మయ్యున్న మరి దూతలు కూడా మరి భూమి మీదకి వచ్చిన సందర్భాలు కనిపించిన యెషయా గ్రంథం అయితే కొన్ని పరిశుద్ధాత్మ పూట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. అయితే అపోస్తుల కార్యాలు కూడా మనం చూస్తే గనక 11వ అధ్యాయము, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన ఆ మాటలు అతడు నీతో చెప్పునని తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపాను. ఇక్కడ కూడా దేవదూతను చూసి ఏ విషయాన్ని ఎలాగ ప్రస్తావించారో చక్కగా పంచుకున్నారు. కనుక బిడ్డలారా, నా జీవితంలో కూడా నేను కొన్ని అనుభవాలను పొందుకున్నాను. కొన్ని అనుభవాలను కూడా నేను ఆనందించాను, సంతోషించాను. ఆ ప్రత్యేకమైన అనుభవం నాకు కూడా ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. అవన్నీ ప్రత్యేకమైన సమయాల్లో నేను పంచుకుంటాను. ఎందుకనంటే దేవుడు తన కొరకు నియమించుకున్న వంటి ప్రణాళికను నెరవేర్చుకోవడానికి, అది చేయడానికి దేవుడు చాలా ప్రత్యేకంగా మనుషుల్ని దర్శిస్తారు, నడిపిస్తారు, ఆ విధంగా ముందుకి కొనసాగింపు చేస్తారు. కనుక ఇక్కడ మనం తెలుసుకున్న వంటి భాగములో బిడ్డలారా, ఆత్మీయున్న దేవుడు మనకి కనిపిస్తాడా అంటే అదృశ్యమే, కానీ ఆయన దృశ్యమైన వంటి లక్షణాలకి కొన్ని ఉన్నాయి. అనేది ఒకటైతే మహిమను తగ్గించుకొని కనిపిస్తాడు అనేది ఒకటి ఉంది.
ఆ మహిమను తగ్గించుకుని కనిపించే స్థాయి ఒకటైతే, ఆత్మ అయిన దేవునితో మనము ఆత్మతో ఆరాధించాలంటే ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, మన ఆత్మ అక్కడ ఉపమాన రీతిగా ప్రభువుని యేసు క్రీస్తు అన్న ప్రభు మాట్లాడుతూ మరి ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ మానవుని యొక్క ఆత్మ కోసము అక్కడ పడుతున్నటువంటి బాధ కోసం మాట్లాడుతూ లూకా సువార్త 16వ అధ్యాయము 23 చెప్పండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న అబుదమండి. ఇక్కడ ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. ఆత్మకి కన్నులున్నాయంట. ఆత్మ పైకి చూసిందట. ఆత్మంట దాహం వచ్చిందట. ఆత్మంట ఎవరిని చూసిందట? లాజర్ని చూసిందట. ఆత్మంట నీళ్ళు అడుగుతుందట. ఇక్కడ ఆత్మ అదృశ్యమే, కానీ దృశ్యమైన కొన్ని లక్షణాలను చూపిస్తూ ఉన్నారు ప్రభువు. ఆత్మకట దాహం వేసింది. భయంకరమైన ఘోరమైన పరిస్థితులు అక్కడ ఉపదేశిస్తూ ఉపమాన రీతిగా చెప్తూ అక్కడ మానవుని యొక్క ఆత్మ ఏ రీతిగా అదృశ్యమైనను దృశ్యమైన కొన్ని విషయాలను సంబోధిస్తున్నారు. అది చూడగలిగిన నేత్రాలకి చూపించగలిగే స్థాయి అప్పుడే చూపిస్తారు ఆయన. అటు కూడా గమనించండి బిడ్డలారా. ఆ తర్వాత మనం చూస్తే మరి ఈగలాగా సెలవిస్తున్న దేవుణ్ణి మనము ఏ విధంగా ఆయన చెప్తున్నటువంటి ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. మరి మనము ప్రభుని ఆరాధించేటప్పుడు ఆత్మతో ఆరాధించాలి. ఇంతకీ ఆత్మ అంటే మన ఆత్మ, దేవుని ఆత్మ. ఇంతకీ మనం దేవుని ఆత్మతో ఆరాధించాలా, మన ఆత్మతో ఆరాధించాలా? మన ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి, దేవుని ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి తెలుసుకోవాలి బిడ్డలారా. చాలా మందికి మనలో ఆత్మ ఉంది, అదే పరిశుద్ధాత్మ అంటారు. మనం బ్రతకడానికి ఒక ఆత్మ, అందులోనికి వచ్చింది పరమాత్మ అనేది ప్రత్యేకమైనది. ఆత్మ అనేది మన జీవానికి సంబంధించిందని గమనించండి బిడ్డలారా. ఇప్పుడు మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదవగా విందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేదును, మనస్సుతోనూ ప్రార్థన చేదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. ఆపుదామండి. ఇక్కడ అంటున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేయాలి. ప్రారంభ మాటలు చదవండి కాస్త. నేను భాషతో చేసిన ఎడల ఇప్పుడు ఆపుదామండి. నేను ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేయదునన్నాడు. ఆత్మతో ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేయాలి. భాషలు మాట్లాడితే మనస్సుతో ప్రార్థన చేయాలి. మనం ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటండి?
మనకు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఉచ్చరింప సత్యము కాని మూలుగుల చేత ఆత్మ మనలో నుంచి విజ్ఞాపన చేస్తుంది అని. మనలో నుంచి ఆత్మ విజ్ఞాపన చేయడం అంటే పరిశుద్ధాత్మ మనలో నుంచి చేస్తుందండి, లేకపోతే మనమే చేస్తామా అండి? మనకు ఆత్మ ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుందండి? మనలో ఉన్న ఆత్మ యొక్క మూమెంట్స్ ఏంటి, ఆ స్థాయి, ఆ స్థితి మనం ఎలా పొందుకుంటాం? బిడ్డలారా, ఇక్కడ సంఘంలో మాట్లాడుతూ ఆత్మతోనూ, చదవండి ఆ మాటను మరొకసారి చదవండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ అబుదమని. ఇక్కడ భాషతో మాట్లాడేటప్పుడు ఆత్మ ప్రార్థన చేయడం అంటే పరలోకం నుంచి ప్రభువుతో ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడడం. ఇప్పుడు మనము ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటి అంటే, ఇక్కడ భాష అంటే మనుషులకి కనిపించే భాష కాదు, ఇది తండ్రికి మాత్రమే వినిపించేవంటి ఒక భాష. దేవునికి మనకి ఉండేవంటి ఈ భాష, అన్య భాషలు ఈ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే భాష ద్వారా మనం మాట్లాడేటప్పుడు మనం తండ్రితో మాత్రమే ప్రార్థన చేస్తాం, తండ్రితోకి విజ్ఞాపన చేస్తా ఉన్నమాట. అందుకని ఉచ్చరింపు సత్యము కానీ మూలుగుల చేత ఆత్మ నీలో నుంచి విజ్ఞాపన చేస్తుంది అన్నాడు. అవునండి, అలాగా. చూడండి 14:6 చదవండి. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను జ్ఞానోపదేశము చేయవలెనని అయినను ప్రవచింపవలెనని అయినను బోధింపవలెనని అయినను మీతో మాటలాడకపోయిన ఎడల నా వలన మీకు పిల్లల గోవి కానీ వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో వీటినదేదో ఎలాగ తెలియను. ఆగండి, ఇక్కడ అంటున్నాడు, నేను దేవునితో భాషతో మాట్లాడుతూ ఆయనతో సంభాషణ చేస్తూ మీ ముందుకు రావాలి. పరిశుద్ధాత్మతోనే నేను నడిపించబడాలి. నేను ఉపదేశం ఇచ్చినా, జ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడినా, నేను ఏ విధముగా మీ యొద్దకు వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ చేత నేను సంభాషిస్తూ భాషలతో మాట్లాడుతూ నేను మీ యొద్దకు వస్తున్నాను, తండ్రితో మాట్లాడుతూ మీ యొద్దకు వస్తున్నాను. అప్పుడు దేవుని చేత పంపబడిన మాట ఏదో, లోకము చేత పలికింపబడిన మాట ఏదో మనకి తెలుస్తుంది. ఈ నేను ప్రభుతో సంభాషణ లేకుండా నేను మీ యొద్దకు వస్తే గనక, ఆత్మ చేత వస్తే దేవుని చేత నింపబడినదేదో నింపబడలేనిదేదో తెలుస్తుంది. ఒకవేళ నేను ఆత్మచేత కాకుండా వస్తే నిర్జీవమైన ఎన్నో ఉన్నాయి, అందులో ఏదో ఒకటి మోగితే మోగనిదేదో ఎలా తెలుస్తుంది అంటున్నా. ఇప్పుడు బిడ్డలారా, చాలామంది ఇప్పుడు ఆత్మ కావాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి, ఇలాంటి విషయాల్లో మానవుళ్ళు ఏం చేస్తుందంటే కొంచెం సందేహానికి, తరపాటుకి, ఆలోచన తప్పుడు యొక్క అభిప్రాయాల వైపు నడిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే కదా మనము సత్యమేదో అసత్యమేదో గ్రహించుకుంటూ దేవునికి సమీపమేదో సమీపము కానిదేదో, నింపబడ్డమేదో లోపమేదో గ్రహించుకొని మనం నడిచేది. ఇక్కడ ఆత్మ చేతి
భాషలతో మాట్లాడుతూ, అందుకనే కదా భాష మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలగ చేసుకుంటూ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి. మనకి క్షేమం ఏంటి? దేవునితో మాట్లాడుతుంటే మామూలుగా మాట్లాడే ప్రార్థన కాదండి బిడ్డలారా. సంభాషణ భాషలతో మాట్లాడుతున్న వేళ మనకి ఒక క్షేమం వస్తుందంట. అంతరంగ పురుషుడు ఆయన ఉజ్జీవం పొందుకుని అంతరంగ పురుషుని యందు మనం వర్ధిల్లుతామని వాక్యం చెప్తుంది. చూడండి 14వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికి చదవండి. మొదటి నుంచి చదువుదాం. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియనో మీరు గాలితో మాట్లాడుచు లోకమందు ఎన్నో విధములగు భాషలుండినను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. చదవండి. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడును వారికి నేను పరదేశిగా ఉండును. ఉండును. ఇంకో కొంచెం చదువు, కిందకి చదువుతాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇప్పుడు ప్రభు అంటున్నారు, మనతో మాట్లాడుతున్న దేవుడు, మరి నేను ఒక భాష మాట్లాడుతున్నాను, ఇప్పుడు నాదే ఉందనుకోండి, నాకు ఏ భాష రాదు, తెలుగు తప్ప. ఇంకో కంట్రీ వాడు ఏదో వచ్చి భాష మాట్లాడుతున్నాడు అనుకో, నాకు అతను ఎవరో తెలీదు, అతను ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు దేవునికి మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాష ఉంది. అది ఆత్మదేవుడు మాత్రమే మాట్లాడుతాడు. అది మనకి ఆ టంగ్స్ మనలో నుంచి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మీరు చాలామంది భాషలు మాట్లాడతారు, వారికి అర్థం తెలియదు. వారు మానవ ఉద్రేకాల చేత నడిపించబడుతూ దైవిక సన్నిధిలో ఉన్న నడిపింపును మర్చిపోతారు. అందుకనే ఖచ్చితంగా మనము మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ చేత కలిగిన ప్రతి అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఇప్పుడు మనం దేవునితో ఆరాధించాలి, మాట్లాడాలి. మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో లోపలికి వచ్చి మనతో మాట్లాడతారని రాయబడి ఉంది. చాలామందికి కొంచెం ఈ విషయాలు కొంచెం డౌట్గా ఉంటాయి. ఎందుకంటే భాషతో మాట్లాడడం ఏంటంటే, భాషతో మాట్లాడితే ఏం జరుగుతుంది అంట. భాషతో మాట్లాడుతున్నప్పుడు అంట సాతానికి మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలియక అది చాలా మనం పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతూ ఉంటే ప్రభుకి దానికి వాతలేసినట్టు ఉంటుందట. కాబట్టి ప్రభుతో ఆత్మలో మాట్లాడే సంభాషణలో గొప్ప విజయం ఉంది. కాబట్టి ఆత్మలో ఆరాధించుట అనేది చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మలో ప్రభుతో మాట్లాడుతున్న స్థాయిలోనికి మనం నడిపించబడాలి. అప్పుడు నువ్వెవరమో ఆయన నీకెవరో తెలుస్తుంది. ఇప్పుడు అందుకని ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు.
అంటున్నాడు. ఇప్పుడు ఆత్మలో ఆరాధిస్తూ ఆయనెవరమో మనమెవరమో తెలుసుకునే స్థాయి కదా మనకు జరగవలసింది. ఇప్పుడు నువ్వేదో ప్రార్థన చేస్తున్నావు, సరే, ఆయన వింటున్నాడు. నిన్ను సంపూర్ణముగా ఎరిగి ఆయన సదా కృప చేత నువ్వు నడిపించబడి ఉన్నతమైన కృప చేత ఆయన సముఖములో నిలవబడి ఆయన ఆరాధించే స్థాయిలోనికి నడిపించబడాలి అంటే అది ఆత్మదేవుని వలనే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుగా విందాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మతో ప్రార్థన చేయడం ఏంటండి? మనస్సుతో ప్రార్థన చేయడం ఏంటి? చాలా మంది మనసుతో ప్రార్థన చేస్తారు, తర్వాత చూడండి బుర్రంతా నొప్పి చేస్తూ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆత్మతో ప్రార్థన చేయి, ఎంత సమయమో తెలియదు నీకు. అయ్యో, ఒక రోజంతా ప్రభు దగ్గర ఉంటే అయ్యో ఏంటి ఒక 4 గంటలయిందా, 3 గంటలయిందా, చాలా తక్కువ సమయం కింద ఖర్చు అయిపోతుంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆత్మతో ఆయనతో పెనవేసుకున్నంత సంబంధం కలిగి మనము ఆత్మలో ప్రభుకి విజ్ఞాపన చేసినప్పుడట మనకి టైం తెలియదు, పరిస్థితులు పట్టించుకో. ప్రభుతో కలిసి ఉన్న అనుబంధం నిజంగా గొప్ప సంతోషం పెట్టలారా. ఇక్కడ అంటున్నాడు, నేను ఆత్మతో చేస్తున్నాను, మామూలుగా కూడా ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ మనసుతో ప్రార్థన చేస్తున్నారు, మనసు యొక్క భావోద్వేగాలతో ప్రార్థన చేస్తున్నారు. అది ఒకటి అయితే, ఇప్పుడు రెండోదిగా చెప్తున్నాడు, మీరు ఆత్మతో కూడా ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనస్సుతోనూ ప్రార్థన చేయాలి. ఆత్మతో ఆరాధించాలి, మనస్సుతోనూ ఆరాధించాలి. ఈ రెండిట్లకి ఉన్న వ్యత్యాసాన్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోగలిగితేనే ప్రభుకు యోగ్యమైన బిడ్డలుగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ రెండింటి వ్యత్యాసాన్ని దేనికో దానికి పోల్చేస్తూ, ఏదో రీతిగా కలిపేస్తూ, ఏదో రీతిని యాడ్ చేసేస్తూ దేవుని యొక్క పూర్తి స్థాయి ఉద్దేశాన్ని తొలగించేస్తూ ఉన్నారు బిడ్డలారా. ఆ స్థాయిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నీకు బాధ్యత ఉంటే గనక సంపూర్ణంగా తెలుసుకుని నడిపించబడడానికి అప్పగించుకో. అంతే తప్ప ఏదోటి సమర్థించేసుకుంటూ సరిపెట్టేసుకుంటూ ఉంటే కనుక ఎప్పటికీ ఆ స్థాయికి నువ్వు ఎదగలేవు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఆత్మలోనూ ఆరాధించేదను, మనస్సుతోనూ. ఆత్మతో ప్రార్థించుదును, మనస్సుతో ప్రార్థి. చూడండి 16వ వచనం కూడా చదవండి. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేస్తున్నప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పి దానిని గ్రహింపలేడు. గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని. దేవునికి స్తోత్రం. చాలా మంది అంతే, స్తోత్రం అంటే ఆమేన్ అంటాడు, సాతాను పో అంటే ఆమేన్ అంటాడు. అంటే కొన్ని సార్లు అలాగే కొన్ని పదాలు గ్రహించుకోలేడు బిడ్డలారా. చాలామంది నిజంగా లైవ్లో కానీ లేదంటే సంఘాల్లో కానీ పడుకున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి అంటే ఆమేన్ అంటాడు ఒకడు వెనక నుంచి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షించబడ్డారు? పొందుకున్నాడు 3,000 మంది ఇంచుమించుగా దేవునిలో చేర్చబడ్డారు. ఎందుకు అలా చేర్చబడ్డారంటే ఆత్మలో ఆరాధించాలి, ఆత్మను పొందుకొని మనం ముందుకు కొనసాగించబడాలి. అప్పుడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఆమేన్ అంటే ఆమేన్ అంటాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, పొందుకో అంటే పొందుకుంటాడు. పొందుకో యేసు నామమునంటే పొందుకునే స్థాయి ఎందుకు వస్తుందో తెలుసా? ఆత్మలో ఆరాధించి ఆత్మదేవునితో కలిసి చేసే పరిచర్యగా మారిపోవాలి తప్ప నీకు నువ్వే పొందుకో అంటే నీ నోరు నొప్పి తప్ప ఏం పొందుకుంటాడు? నువ్వు మానవ సహజమైన వంటి ఆలోచన తీరులో ప్రభుని ఆలోచించేస్తూ నువ్వు మారిపోతూ దేవుణ్ణి కూడా మార్చేసే స్థాయికి ఈరోజు దిగజారిపోయారు.
కనుక బిడ్డలారా, మనం ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మదేవుడు మనలో నుంచి ఒక ప్రత్యేకమైన ఆరాధన కోరుకుంటున్నాడు. చూడండి, మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, 12వ అధ్యాయము 30వ వచనం. చదవండి. అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇక్కడ మాట్లాడుతూ మరి ఈ పొందుకున్నవారు, పొందుకోలేనివారు, ఆత్మతో ఆరాధిస్తున్నవారు, ఆత్మ లేకుండా ఆరాధిస్తున్నవారు, అందరూ భాషలకు అర్థం చెప్పుకోగలుగుతున్నారా? అందరూ ఆత్మను పొందుకున్నారా? అంటే ఇక్కడ పొందుకోలేని వారు కొంతమంది ఉన్నారు, పొందుకోవలసిన బట్టి కొంతమంది ఉన్నారు. కృపావరముల స్థాయిని బట్టి ఆత్మదేవుడు మనలో కొన్ని విధాలుగా క్రియ చేస్తాడు. ఆత్మదేవుడిని ఆరాధించే స్థాయిని బట్టి మనలో ఒక రీతిగా క్రియ చేస్తాడు. ఇక్కడ చాలా వేరియేషన్స్ మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. అయితే మనలో నుంచి ఆత్మదేవుడు చేసే ఆరాధన క్రియ వేరు, కృపావరముల యొక్క ప్రత్యేక క్రియ మనలో జరిగించేది వేరు. అయితే ఆత్మదేవుణ్ణి మనలో నుంచి ఆరాధించే స్థాయి ఈ పూట మనము తెలుసుకుంటున్నాము. ఆ స్థాయిలో మన ప్రారంభ ప్రిపరేషన్ అన్నమాట ఇది. తర్వాత మనం చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో అంటాడు, నేను జీవాత్మ, అంటే దేవుడు మనకి ఆత్మై ఉన్నాడు. మనం ఆత్మతో ఆరాధించాలంటే మనలో ఉన్న ఆత్మ దేవునికి కనెక్ట్ అయ్యేది ఎప్పుడంటే, పరమాత్మ మన యొక్క ఆలయములో నివాసం ఉండాలి అని చాలాసార్లు కొరింథీ సంఘం కావచ్చు, మన పత్రిక భాగాలలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఉపదేశించినటువంటి అద్భుతమైనటువంటి విషయాల్లో మన హృదయం అనేవంటి ఆలయములో నిన్న కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశిస్తూ మనకు చెప్పినటువంటి అనేక మాటలు, మన హృదయం అనే ఆ గర్భాలయములో ప్రభు నివాసం ఉండాలి, అప్పుడు ఆ మహిమ మన మీదకి దిగి వచ్చిన స్థాయిని మనం చూస్తాము అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. కనుక బిడ్డలారా, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మరొక మాట మనం చూద్దాం. 63 ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలం ఎందుకు పనికిరాదు అంటున్నాడు. ఇప్పుడు మనము నిజంగా మన భౌతిక జీవన ప్రయాణంలో చూస్తే గనక, ఈ మానవుల్లోంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, ఈ శరీరాన్ని ఒక్క క్షణం కూడా ఎవరి ముందు ఉంచుకోడు. ఎందుకంటే మన శరీరం నుంచి ఏదైనా చిన్న అవయవం తెగిపడిపోయింది అనుకో, దాన్ని 5 నిమిషాలు చూడటానికి కూడా ఇష్టపడ్డా. అంటే ఇందులో నుంచి ఈ జీవంలో ఆత్మ క్రియ చేస్తున్నంత సేపే, ఈ జీవంలో ఆత్మ నడిపింపు అనుగ్రహించినంత సేపే ఈ జీవానికి ఒక గుర్తింపు ఉంది. ఈ భౌతికమైన జీవన ప్రయాణం అంతా ఆత్మతో ముడిపడి ఆత్మ మనకి ఈ జీవాన్ని నడిపిస్తుంది కాబట్టి జీవం ఇలాగ నడిపించబడుతుంది. అయితే మనము దేని ద్వారా నడిపించబడాలి అనేది మనం ఆ స్థాయిని చూస్తే గనక, యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చదువుగా విందాం. 21 4:21 ఆ కాలమందు చదువు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడి. అయితే ఇక్కడ
రెండు వేరియేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ భౌతికమైన వంటి జీవం మనకి ఎంత ప్రాముఖ్యమో, ఆత్మ ఎంత ప్రాముఖ్యమో, అయితే మనలో నివసిస్తున్న పరమాత్మ మనకి చాలా ప్రాముఖ్యం. ఆత్మదేవుడు మనలో నివాసం ఉండి చేస్తున్న క్రియ, ఆ ప్రాముఖ్యత, ప్రణాళిక, ఉద్దేశం, ఆత్మదేవుడు మనలో నివాసం ఉండి ఆత్మ అనే సంచకరువుని మనకు ఆత్మను అనుగ్రహించాడు. అంటే మనకి ప్రాథమికంగా మన మట్టి దేహములో ఆయన మహిమ చేత మనము జీవించడానికి ఒక ఆత్మ అనుగ్రహించబడింది. అయితే అది మానవ సహజమైన వంటి విధానాలలో ప్రభు రక్తము చేత అది చనిపోయి ఉపేక్షించబడి, అది దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి జీవము కలిగిన ఆత్మ ద్వారా ఉపేక్షింపబడి, ఇప్పుడు నూతన పరచబడిన ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసే ఒక అద్భుతమైన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో కొంచెం కిందకి ఫస్ట్ నుంచి మనం చూద్దాం. 44వ అధ్యాయము అలా చదువుకుంటూ కిందకు వద్దాం బిడ్డలారా. చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నదట. బిడ్డలారా, మనము ఆత్మని మనం ప్రాథమికంగా మనం మొట్టమొదటిగా మనం ఏం చూసాం? దేవదూతలు ఆత్మై ఉన్నారు. ఆత్మ ఆయా ప్రత్యక్షతల ద్వారా కనుపరచబడ్డారు. మనము ఆత్మై ఉన్నాం. మనం కూడా భూమి మీద ఇలా కనపరచబడుతున్నాం. మరణించిన తర్వాత కూడా మన ఆత్మ కూడా కొన్ని దృశ్యమైనవి, అదృశ్యమైన కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయని మనం గమనించుకున్నాం. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆత్మ యొక్క విధానాలు ఎలా ఉన్నాయో, ఆత్మ సంబంధమైన వంటి ప్రత్యేకమైన విషయం కూడా ఒకటి ఉందని చెప్తున్నారు. మరొకసారి మనం చదువుగా విందాం. చక్కని మాట చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆదాము ప్రాణి, ఆదాములోనికి జీవం అనుగ్రహించబడింది. ఇప్పుడు మనకి అందుకని అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు? ఒకరోజు ఉన్నత స్థలాల మీద ఆరాధించారు, పరిశుద్ధ స్థలాల్లో ఆరాధించారు. ఇప్పుడైతే ఒకానొక చోటు ఉంటుంది, ఒకానొక ప్లేస్ ఉంటుంది, అక్కడ మాత్రమే ప్రభుని ఆరాధించాలి అంటున్నాడు ఆయన. అది ఎక్కడా? ఒక మనిషి తాను చనిపోయి జీవముగా ఈ లోకములో ఉద్భవించిన మనిషి తన పాప స్థితిలో చనిపోయి ఆత్మ ద్వారా, దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, అందుకనే కదా యేసుక్రీస్తు వారు అంటారు, నేనైతే నీటి ద్వారా నేను జన్మనిస్తున్నాను, నీటి ద్వారా నీ భౌతికమైన జీవనాన్ని మారుస్తున్నాను, కానీ నా వెనక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ఆయన అంటూ ఉంటారు, నేనైతే ఎలా బాప్తిస్మ ఇస్తున్నాను? నీటి ద్వారా బాప్తిస్మ ఇస్తున్నాను, నా వెనక వచ్చి వారైతే పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మ ఇస్తారు. అంటే మన జీవితం ఒక ప్రాథమిక దశలో
ఒక జీవంగా ఉద్భవించి మనము క్రీస్తులో జన్మించిన వారమై నూతనముగా మనం ఏం చేయబడుతున్నామంటే ప్రభులో జన్మిస్తున్నాం. ప్రభులో జన్మించిన తర్వాత మనలోనికి ఎవరు జన్మిస్తారంటే, నూతనంగా జన్మ పొందుకున్నప్పుడు మనము ఏ యొక్క శరీరాన్ని ధరించుకుంటామంట? ఆత్మ శరీరాన్ని ధరించుకుంటాము. అందుకని పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన శరీరము ఆత్మ సంబంధంగా మార్చబడుతుంది. మనము బాప్తీసం తీసేసుకుంటేనో, దేవుణ్ణి ఎరిగి ఉంటేనో, దేవుణ్ణి కలిగి ఉంటేనో మన శరీరము ఆత్మ సంబంధంగా మార్చబడదు. బిడ్డలారా, ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు ఆయన. ఆత్మను అనుగ్రహిస్తాడు అంటున్నాడు. ఆత్మను అనుగ్రహించినప్పుడే శరీర సంబంధంగా ఎలాగైతే ఉందో ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు మనలో జరగాలి అంటే ఆత్మతో కూడా మనం ఎలా ఆరాధిస్తాం? ఆత్మతో ఆరాధించాలంటే ఆత్మ సంబంధమైన శరీరం కావాలి, ఆత్మ సంబంధమైన అనుభవం కావాలి, ఆత్మ సంబంధమైన కనులు కావాలి, ఆత్మ సంబంధమైన నోరు కావాలి, ఆత్మ సంబంధమైన చెవులు కావాలి. ఆత్మ సంబంధమైన చెవులుంటే ఆత్మదేవుడు మాట వింటాం, ఆత్మ సంబంధమైన కనులుంటే ఆత్మదేవుడిని చూస్తాం, ఆత్మ సంబంధమైన నోరుంటే ఆత్మదేవుడితో మాట్లాడుతాం, ఆత్మ సంబంధమైన ఆలోచనలుంటే ఆత్మదేవుడితో కలిసి ఉంటాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేహం కూడా మనకి కావాలి, ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనది ఉంటేనే కదా మనం ఆత్మతో ఆరాధిస్తాం. ఇప్పుడు ఆత్మ అనేది ఒక ప్రత్యేకమైనది. అందుకని నేను ఆత్మతో ఆరాధిస్తున్నాను, మనస్సుతో కూడా ఆరాధిస్తున్నాను. ఎలా ఆరాధిస్తున్నాడు? దావీదు మహారాజు తనమత్తుడై ఎంతో ఆనందంతో ఆరాధిస్తున్నాడు కదా. గమనించండి బిడ్డలారా, చూడండి, మార్కు రోమ 5వ అధ్యాయము 14వ వచనంలో మనం మనలో ఆత్మదేవుడిగా జన్మించిన వంటి ప్రభుని యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాం. మనము 45వ వచనంలో చూసినప్పుడు అక్కడ మూల పురుషుడైన ఆదాము అని రాయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఇక్కడ మన మూల పురుషుడైన యేసుక్రీస్తు, ఆ మూల పురుషుడు నిజీవమైన వంటి వాడు, ఈ మూల పురుషుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా. ఈ మూల పురుషుడు యుగ యుగములు మనలో నిలిచి ఉండి మనల్ని జీవింపు చేయగలిగిన ఆత్మదేవుడు అనుగ్రహిస్తున్నటువంటి జీవము మనదైతే అది నిజీవముగా ముగించబడింది బిడలారా. అందుకనే మనకి ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండిటికే నేను మీ యొద్దకు వస్తాను అన్నాడు. వచ్చేసాడా? వస్తాను. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళ దగ్గరికి వస్తాను, ఎవరైతే నాకు ఇష్టంగా ఉంటారో యోగ్యంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తాను. వచ్చేస్తాను, ఏదో రకంగా వచ్చేస్తాను అనలేదైనా. వస్తాను. వచ్చే దేవుడికి రూల్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఎవరైతే అనుసరిస్తారో, చదవండి, మాటను చదవండి, మాట్లాడదాం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును ఆదాము మొదలుకుని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతకు దానమును అనేకులకు విస్తరించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక అపరాధము వలన జరిగిన వంటి పరిస్థితులను మారుస్తూ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమీపస్తుడిగా ఉండి
ఆయన చేసిన దానము, ఆయన చేసిన బలియాగము ద్వారా మనము ఈ విధమైన కృపలోనికి నడిపించబడ్డాము. హల్లెలూయా. కనుక మనము ప్రభుని ఆరాధించాలి. ప్రభుని ఆరాధించాలి అంటే ఆయన మొట్టమొదటిగా మనం యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా, ఇక్కడ అంటూ ఉన్నాడు ఒక మూల పురుషుని ద్వారా. కానీ భౌతిక ఈ భూమి మీదకి మహిమను తగ్గించుకుని వచ్చిన దేవుడు, మన కొరకు విమోచనిచ్చిన దేవుడు, క్రయధనముగా మార్చబడిన దేవుడు మళ్ళా మనకి ఆత్మ సంబంధమైన వంటి ఒక క్రియారూపమైన వంటి అద్భుతమైన వంటి పరివర్తన మనలో కలగ చేయడానికి మనకి సమీపస్తుడై మన హృదయం అనే ఆలయములో ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా రూపించిన ఒక నిర్మాణ ప్రణాళికను అనుక్షణము సంఘానికి కనుపరుస్తున్న స్థాయి మనం గమనించాలి బిడ్డలారా, గమనించాలి. చూడండి, అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న ఆ మాటను ఇప్పుడు మనం చూద్దాం బిడ్డలారా. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదవగా విందాం. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని మేము కూడా రక్షణ యూదులలో నుండియే. హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు మనము ఆత్మదేవుని ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆత్మలో ఆరాధించాలి. ఈ ప్రత్యేక అనుభవం దేవుని సన్నిధిలో మనం ఆరాధించే స్థాయి వేరు. ఆత్మతోనూ ఆరాధించాలి, మనస్సుతోనూ నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తాను. ఇప్పుడు మనం ఆరాధించాలి బిడ్డలారా. ఇప్పుడు మనం ఆత్మకి దేవునికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశించారు. ఈ స్థాయి మనకి వేరుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆత్మలో ఆరాధించాలి. ఇప్పుడు ఆత్మలో ఆరాధించాలనే వంటి ఒక భాగాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అవును, ఖచ్చితంగా ఆత్మకు ప్రత్యేకమైన వంటి తీరుంది. మన హృదయాంతరంగములో ఉన్న ఆ దేవుణ్ణి మనము ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతోనే కొనసాగించబడాలి, ఆత్మతో నడిపించబడాలి. ఆత్మ దేవుడు ఉపదేశిస్తాడు, ఆత్మ దేవుడు నడిపిస్తాడు, ఆత్మ దేవుడు గైడెన్స్ ఇస్తాడు. ఆత్మీయ మనలో సమస్త క్రియలు జరిగిస్తుంది. ఆ ఆత్మీయ పరిశుద్ధాత్మ ఆత్మ మనకి కావాలి అని వాక్యం చెప్తుంది కదండి. ఇప్పుడు స్పష్టంగా ఈ పూట ఈ మాటలన్నీ కూడా మనము ఆత్మతో ప్రభుని ఆరాధించవలసిన స్థాయి మందని గుర్తిస్తున్నాం. ఆత్మతో మనము పరివర్తన చెందాలి. మన స్థితిగతులు, మన పరిస్థితులు ఆత్మదేవునితో కలిసి సరిచేసుకోవాలి. మనకు మనముగా సొంత జ్ఞానం చేత సరిచేసుకునేందుకు పనికిరావు బిడ్డ. ఆత్మ అదృశ్యమైనప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో దృశ్యమైన రీతిగా మన దగ్గరికి వచ్చే స్థాయి ఒకటి ఉంది. దృశ్యమైన రీతిగా మనతో నివాసం చేసే స్థాయి ఒకటి ఉంది బిడ్డలారా. దృశ్యమైన రీతిగా ప్రభుతో కలిసి మనం కొనసాగించబడే అనేక అనుభవాలు ఉన్నాయి. మనం సమర్థించుకుంటే బత్తి అయిపోదు, మనం సరిపెట్టుకుంటే బత్తి అయిపోదు, కానీ దేవుని కొరకు సంపూర్ణంగా చేసింది బత్తి అవుతుంది. ఆత్మ దేవుడికి ఉన్న వంటి ఆ యొక్క దేహాన్ని మనం ధరించుకోవాలి. ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తున్న పరిపూర్ణతను ధరించుకోవాలి. ఈ స్థాయిలో ప్రభు మనకి ఉపదేశిస్తున్న క్రమాన్ని ఎరిగి బిడలారా, రేపటి దినాన్ని మనము ఆత్మలో ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఆత్మ దేవుని యొక్క ఆ యొక్క భావాలను, ఆ యొక్క ప్రత్యేకతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశించారు కనుక
మరి రేపుడు దినమును మనము ఈ ఆత్మలో ఆరాధించే అనుభవం కోసం మనం తెలుసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఉపదేశిస్తారు చక్కగా. అనుదినము చక్కని ఈ కుటుంబ లైవ్ ఆరాధన ద్వారా మీరెంతగానో ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట నేను మరి ప్రార్థిస్తూ, మరి కావలసినటువంటి సందేశాలు ప్రభు ఇస్తుండగా ఎంతో సంతోషంగా మరి స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఆత్మతో మాట్లాడిన దేవుని యొక్క దృశ్యమైన గుణలక్షణాలను మనకి వివరిస్తున్న అద్భుతమైనటువంటి ప్రణాళిక ధన్యతను ప్రభు మనకి ఇచ్చారు కనుక, ఎందుకన్నా గొప్ప భాగ్యం మనకి, నిజంగా మనకి ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చారు ప్రభు. అంతటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను బిడ్డలారా. కనుక మరి మనము ఆరాధించాలి. ఉన్నత స్థలాల్లో కాదు, ఒకానొక సమయం వస్తుందని చెప్పారు కనుక ఆ ఒకానొక సమయంలో మనం ఆరాధించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆత్మతో ఆరాధించే వంటి ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు రేపు మనకు ఉపదేశిస్తారు. కనుక మరి కళ్ళు మూసుకుందాం బిడ్డలారా, సిద్ధపడండి. ప్రతిదినము కూడా చక్కగా సిద్ధపడుతూ మీరు మరి లైవ్ అయిన తర్వాత కూడా మీరు వింటున్న వారైతే మరి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మరి పరలోక తండ్రి ప్రత్యక్షత అనేవంటి మరి యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మరి సిస్టర్ కృప కాకినాడని కొడితే కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైనా మరి సందేశాల కోసం మరి దర్శించండి, వినండి, ఆత్మీయంగా బలపరచబడండి, ఉన్నతంగా నింపబడండి. ప్రభు మనకు తోడై ఉండి నడిపించునుగాక. మీ స్థలాల్లో కళ్ళు మూసుకోండి బిడ్డలారా. చివరిగా ప్రార్థన చేసుకుని ప్రభుకు అప్పగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో చక్కగా మాతో మాట్లాడుతూ అయా ఆత్మ దృశ్యమైన అదృశ్యమైన వంటి కొన్ని లక్షణాలతో మాతో మాట్లాడి మరి ఉపదేశించారు. అందుని బట్టి స్తోత్రాలు. మరి ఆత్మలో ఆరాధించే వంటి ఆ ప్రత్యేక అనుభవం కోసం కూడా మరి మాతో సమృద్ధిగా మీరు మాట్లాడండి. ఇదిగో వింటున్న బిడ్డలు సిద్ధపడి ఒప్పింపబడి అప్పగించుకునే భాగ్యం, అలాగే కొనసాగించబడటానికి మాకు కూడా సహాయం దయచేయండి. సాతాను వేస్తున్న ప్రతి ఆటంకములను, తంత్రములను కూడా మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. సత్యము, జీవము, కృపయున్న దేవ, ఆత్మ ద్వారా నడిపించబడే స్థాయి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము ఆత్మతో నడిపించబడుతున్న వేళ శోధింపబడుకున్నట్టుగా అపవాది దేవునికి లోపలిని, అప్పుడు అపవాది మీ నుంచి దూరమైపోతాడన్నాడు తండ్రి. అలాగనే మేము నీకు లోబడి ఆత్మచేత నడిపించబడినప్పుడే కదా మేము అపవాదిని ఎదిరిస్తాం. అపవాది మా నుంచి పారిపోతాడు. కనుకనైనా ఈ పూట మేము ఆత్మ ద్వారా నడిపించబడే స్థాయి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డలలో, మా సంఘములో దయచేసి విలువైన ప్రత్యేకమైన మర్మాలు తెలుసుకుని అయ్యా మేము లోక సంబంధంగా అయితే అనేకమైనటువంటి ఆలోచన తీరులో పడిపోతాం కనుక దైవికమైన నీ కృప చేత నడిపించబడే మహా గొప్ప భాగ్యాన్ని మాకును మా కుటుంబాలకు దయచేయమని మీకు అప్పగించుకోండి. లైవ్ ఆరాధన ద్వారా ప్రతి ఒక్క బిడ్డలు సంతోషముగా దీవించబడే భాగ్యాన్ని దయచేయమని, అలాగనే మరి దూరాన సమీపంలో బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మరి ఈ యొక్క సమయంలో హాస్పిటల్లో ఉన్నటువంటి నాయన పేషెంట్స్, ఈ కరోనా వల్ల బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగనే డాక్టర్స్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారిని భద్రపరచండి. అలాగనే ప్రభువా మరి మెడిసిన్ తయారు చేస్తున్నటువంటి ఆ యొక్క వైద్యులను కూడా మీరు జ్ఞానము చేత, భౌతికంగా కాదు కానీ దేవా నీ జ్ఞానం చేత నింపి వారికి మరి కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికులను, డాక్టర్స్ను, అలాగే ఈ కరోనా వైరస్ కోసం మాస్క్స్ కావచ్చు, శానిటరీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, మరి ఎంతో భద్రతలు తీసుకోవడానికి ఎన్నో రకాలమైనటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నటువంటి వారిని దీవించండి. మరి స్కూల్కి వెళ్ళలేక పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో మరి ఏమాత్రం బలహీనపడుకున్నట్టుగా వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రత్యేకించి కోర్స్ తీసుకుంటున్న బిడ్డలు కూడా ఉన్నారు.
వారందరూ కూడా మరి ఏ విధంగా మరి డిస్టర్బెన్స్ అవుకున్నట్టుగా మీరు మంచి గైడెన్స్ ఇస్తూ వారి చక్కని జ్ఞానంతో నింపని ప్రార్థిస్తున్నాను. మరి ఆయా స్థలాల్లో మందిరానికి వెళ్ళలేక మరి బలహీన పడుకున్నట్టుగా మరి సమయాన్ని వారిని అయ్యా అనుకూలపరిచి మరి లైవ్ ఆరాధనల ద్వారా ఆయా నడిపించబడటానికి కూడా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క బిడ్డ నిండైన ఆశీర్వాదాలతో ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగనే మా దేశ నాయకులను అయ్యా దీవించమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రభా మరి ముఖ్యమంత్రి గారు, అలాగే మరి పరిచర్య అయ్యా మరి ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యా మరి నాయకులందరినీ కూడా సమయోచితమైన ఆలోచన పుట్టించి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి దీవించి శత్రు సమూహపు సైన్యములని లయపరచమని ప్రార్థిస్తూ ఈ పూట వాక్యం ఉండుంటగా అయ్యా మరి ప్రతి ఒక్కరి బిడ్డకి అర్థమయ్యే శైలిలో మరొక్కసారి వారికి మీరే బోధించమని మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకునుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం, ప్రభేసురత్నమే జయం, ప్రభేసురత్వ సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానముల్ హే మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును సదా మన కుటుంబాలకును తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.